మనం పీల్చుకునే శ్వాస అడవుల నుండే వస్తుంది అనుకుంటున్నారు కదా, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. భూమిపై ఉండే అమెజాన్ అడవుల కంటే కూడా సముద్రంలో ఉండే ఫైటోప్లాంక్టన్ అనే మైక్రోస్కోపిక్ మొక్కలే మనకి 50% పైగా ఆక్సిజన్ అందిస్తున్నాయంట. నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా. ఈ ఫైటోప్లాంక్టన్ మొక్కల్లోని కొన్ని రకాలు ఉంటాయి. అవి సముద్ర పాలలో రాత్రి సమయంలో ఒడ్డును తాకుతూ ఉంటాయి చూసారా, ఆ సమయంలో ఈ మొక్కలు నీలిరంగును వెదజల్లుతూ ఉంటాయన్నమాట. ఈ అద్భుత దృశ్యాన్ని బయోలుమినిసెన్స్ అంటారు. ఇవి భారీ సంఖ్యలో ఒక్కొక్కసారి ఒకే చోట గుంపులా గుమిగూడతాయన్నమాట. అలాంటి టైంలో అంతరిక్షం నుండి కానీ ఉపగ్రహాల నుండి కానీ చూసామనుకోండి, ఇంకా అది ఆకుపచ్చ నీలిరంగు కలగలిపిన ఒక అద్భుతమైన పెయింటింగ్ లా ఉంటది అనమాట. సముద్రం గురించి ఇంకొక విషయం కూడా, సముద్రం లోపల భారీ జలపాతాలు కూడా ఉన్నాయి. మారిషస్ తీరంలో సముద్రం లోపలికి నీరు పడిపోతున్నట్లుగా ఒక అద్భుతమైన విజువల్ ఇల్యూజన్ ఉంది. గ్రీన్లాండ్ మరియు ఐస్లాండ్ మధ్య అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ వాటర్ జలపాతం ఉంది. దాని పేరు డెన్మార్క్ స్ట్రైట్ క్యాటరాక్ట్. సముద్రం గురించి ఇంకో విషయం, 1000 అడుగుల లోతుకు వెళ్ళామనుకోండి, అక్కడ అసలు సూర్యకాంతే ఉండదంట. కానీ అక్కడే నివసించే 75% పైగానే వింత జీవులు తమ శరీరం నుండే కాంతిని సొంతంగా విడుదల చేస్తూ అసలు అక్కడ చీకటి అనేదే లేకుండా పూర్తి వెలుతురుతో ఉంచుతాయంట. మనం అంతరిక్షం గురించి బాగానే తెలుసుకున్నాం, దాదాపుగా 80% వరకు. కానీ మనం నివసించే ఈ భూమి మీద ఉన్న సముద్రాల గురించి మాత్రం కేవలం 5 నుండి 10% మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగాము.